హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చపాతీ ఎగ్ రోల్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలండి. ఇవి కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగంగానే ఇందులోకి చిన్న సైజు క్యారెట్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నది వేసుకోవాలండి. అలాగే చిన్న సైజు క్యాప్సికమ్ తీసుకొని అది కూడా ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు క్యాబేజీ అండి సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను కొంచెం సేపు ఏగినంత వరకును వేయించుకోవాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడాను ఇలాగ కలుపుకోవాలండి. ఇది కొంచెం మనకి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేంత వరకు ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ ఒక 2 నిమిషాలు కలుపుకున్నాక ఇది మనకి కొంచెం మగ్గిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదంతా కూడాను ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది ఇంకా పక్కన పెట్టేసుకొని ఇది చపాతీ పిండి నేను ముందుగానే కలుపుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది కలిపేటప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి. అరగంట సేపు అయిపోయాక ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఇలాగ కొంచెం ముద్దను తీసుకొని ఇలాగా ఉండలాగా చేసుకొని చపాతీ పీట మీద చపాతీ ఒత్తుకోవాలండి. కొంచెం పైన పిండి అనేది వేసుకొని చపాతీలాగా చేసేసుకోవడమే. ఇలా చేసేసుకున్నాక ఇంక మనకి ఇది రెడీ అయిపోయిందండి. అలాగే మొత్తం అన్నీ కూడాను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అట్లు పెనం పెట్టుకొని అది కొంచెం వేడెక్కాక మనం చేసుకున్న చపాతీల్ని ఇందులో వేసుకుంటూ ఒకవైపు కాలాక రెండో వైపు తిప్పుకుంటూ దానిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. అలాగే రెండో వైపు కూడాను ఆయిల్ అనేది అప్లై చేసుకొని కాల్చుకోవాలండి. 2 వైపులు కూడాను మనకి కాలిపోయాక ఇంక ఇది తీసేసుకోవాలండి. అలాగే మిగిలినవన్నీ కూడాను ఇలాగే కాల్చుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ని ఇలాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ ఎగ్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నాక ఇది ఇంకా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ అంతా కూడాను ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్ని, అది ఇందులో వేసుకొని ఈ పాన్ అంతా కూడాను స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపైన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడాను చల్లుకున్నాక ఇప్పుడు దీనిపైన మనం ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి చపాతీ, అది ఒకటి దీనిపైన ఇలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఇలాగా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఇది రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు అటువైపు కూడా మనకి ఇలాగా ప్రెస్ చేసుకొని కాల్చుకున్నాక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అలాగే మొత్తం అన్నీ కూడాను ఇలాగే రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చపాతీని ఇలాగ పీట మీద పెట్టుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి కర్రీ, ఆ కర్రీని ఇలాగా మధ్యలోని పెట్టుకోవాలండి. ఇలాగా పెట్టేసుకున్నాక మీకు ఇష్టమైతే కనుక పైన టమాటా సాస్ అనేది కూడాను వేసుకోవచ్చండి. ఇలాగా రెడీ చేసుకున్నాక ఇది రోల్ లాగా ఇలాగ చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టుకున్నాక ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదంటే కనుక ఇలాగ సిల్వర్ కవర్ తీసుకొని దీనికి ఇలాగ మధ్యలోని చపాతీని పెట్టుకొని ఇలాగ రౌండ్గా రోల్ చేసేసుకోవాలండి. ఇలా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది ఇలాగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, చపాతీ ఎగ్ రోల్ రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.